హల్లెలూయా. మరి స్టెఫెన్ గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో కనిపిస్తారు మనకి. 6వ అధ్యాయము. అప్పటిలో అపోస్తలు అంటే ఎవరు? దేవుని శిష్యులు. దేవుని శిష్యులు 12 మంది. అంటే మత్తయి అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలోనే, మొదటి అధ్యాయం చివరిలో 12వ శిష్యుడి యొక్క ఎంపిక అయిపోయింది. 12వ శిష్యుడి యొక్క ఎంపిక అయిపోయింది. 12వ శిష్యుడు ఎవరు? అసలు మిస్ అయిన వాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ప్లేస్లో మరి ఒక శిష్యుడిని చేర్చుకున్నారు. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము 23వ వచనం. అప్పుడు వారు యూస్తులను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అని ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసి, అందరి హృదయం ఎరిగిన ప్రేమ తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచయ్యా అని వాళ్ళు వారి కోసం చీట్లు వేస్తే మత్తీయ పేరిట చీటీ వచ్చింది కనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా 12 మంది వారిగా లెక్కింపబడ్డాడు. దేవుని స్తోత్రం. అపోస్తలులు చాలా కష్టపడి యేసుని ప్రకటిస్తూ, యేసు కొరకు సాక్ష్యం ఇస్తూ, యేసుని ప్రకటిస్తూ, యేసు కొరకు సాక్ష్యం ఇస్తూ బ్రతుకుతున్న దినముల్లో కాలం అలా గడుస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు విస్తృతంగా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అనేకులు దేవుని సంఘంలో కూడుకుంటూ ఉన్నారు. అనేకులు దేవుని సంఘంలో చేరుతూ ఉన్నారు. మరి విశ్వాసంగా మార్చబడుతున్నారు. అలాంటి సమయంలో ఎక్కువ మంది రక్షణ పొందిన తర్వాత వారందరికీ బల్ల అంటే రొట్టె అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం వీరికి బాగా కష్టమైంది. ఆ పనిలో కొంతమంది విధవరాలను కూడా వీళ్ళు సంఘంలో ఆదరణ లేకుండా ఉంటారు కదా, మరి భర్త చనిపోయి ఆదరణ లేకుండా వారు ఉంటారు కదా, వారందరినీ కూడా సహాయకులుగా ఏర్పాటు చేసుకున్నారంట వల్ల ఎక్కుచుటను. అక్కడ సంఖ్య విస్తారం అయ్యేసరికి వీరికి అది డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టమైంది. కష్టమైనప్పుడు ఈ శిష్యులందరూ అంటూ ఉన్నారు, ఎక్కడెవరికి రొట్టె తక్కువ వస్తుందో, ఎక్కడెవరికి ద్రాక్షరసం తక్కువ వస్తుందో, లేకపోతే అది సరిగ్గా ఉంటుందో లేదో ఇది చూడడం మా పని కాదు. మా పని ప్రార్థన చేయడం, విస్తృతంగా మీకు వాక్యాన్ని అందించడం. కాబట్టి ఆ పని దానికి ఏర్పాటు చేయబడిన వారికి ఉండాలి. కాబట్టి మనలో ఏ విధమైన ఇబ్బందులు, మనస్పర్ధలు రాకుండా ఈ పని కొరకు ఒక 7గురిలో ఎంతమందిలో మీలో మీరు ప్రార్థన చేసి సిద్ధపరచండి, వారిని మేము అభిషేకిస్తాము అని అన్నారు. అర్థమైన సందర్భం అర్థమైందంటే రొట్టె డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సంఘము అధిక సంఖ్యలో విస్తారం అవ్వటం వలన వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని నివారించడానికి వీలుగా అపోస్తల నిబంధన చూడండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను, అనుదిన పరిచర్యలను ఎవరికి ఉపయోగిస్తున్నారు? వీళ్ళు విధవరాండ్లను ఉపయోగిస్తున్నారు. సంఘంలో ఎవరో కొద్దిమంది ఈ విధవరాండ్లను అంటే ఈ వృద్ధులకు, విధవరాండ్లకు మరి సరిగా విలువ ఇవ్వకపోయి కనిపించింది. విలువ ఇవ్వకపోవడం అనేది కనిపించింది. కాబట్టి ఆ సందర్భంలో చూడండి, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని ఏప్రిల్ మీద అక్కడ వాళ్ళల్లో ఒక ఏమంటారు దాన్ని వివాదం వచ్చింది. వాళ్ళ మధ్య ఒక వివాదం వచ్చింది. కాబట్టి వాళ్ళు దానికి సొల్యూషన్గా ఏం చేస్తున్నారో చూడండి. 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యాన్ని బోధించటం మాని
పంచిపెట్టుట అంటే మీకు బల్ల పంచిపెట్టుట, వాళ్ళకి అందలేదు, వాళ్ళకి వీళ్ళు ఇవ్వలేదు, వీళ్ళకి వాళ్ళు ఇవ్వలేదు, ఇవన్నీ గొడవలు తీర్చుట, ఇది మా పని కాదు. చూడండి, పంచిపెట్టుట అంటే కింద రాసి ఉంది బల్ల యొక్క పరిచర్య. అంటే ఇప్పుడు అందుకు సమస్య అక్కడ వచ్చిందని మనకు తెలిసింది. అక్కడ బల్ల యొక్క పరిచర్య చేయటం మేము వ్యక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఇక్కడి నుంచి వినాలి జాగ్రత్తగా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని ఉండాలి. మంచి పేరు పొందిన 7 మనుషులు. వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, వాళ్ళకి మంచి పేరు ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానంతో నింపబడి ఉండాలి. అటువంటి వారిని 7 శిష్యుల్ని మీరు ఏర్పాటు చేసుకోండి. అప్పుడు ఆ 7 ఈ బల్ల పరిచర్యలో మనం నియమిద్దాం అని వీళ్ళు ఒక సొల్యూషన్ చెప్పారు. అప్పుడు 4వ వచనం చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. కాపరి యొక్క పనులు ఇవ్వండి, వాక్యం చెప్పుటలోను ఆ వాక్యము ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచడంలోనూ వాళ్ళు నిమగ్నమై ఉండాలి. అంతేకాని బల్ల దగ్గరికే వీళ్ళు మేము రామంటున్నారు. చూసారు, బల్ల దగ్గరికి అంటే బల్ల ఏర్పాటు చేయడానికి ఎవరు ఉండాలంట? ప్రత్యేకంగా పరిచర్యకు కేటాయించబడే వారు ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఏ విషయం కూడా సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను మీకు. ఏం పని వీళ్ళు బల్ల కూడా ఎవరి పని? కాపరి పని. కానీ వీళ్ళు అపోస్తలులు ఏం చెప్తున్నారు? మీ అందరికీ బల్ల ఇచ్చుకోవటం, బల్ల ఎవరికి తప్పు వచ్చింది చూడటం ఉంది. ఈ విస్తారమైన సంఖ్య మా పని అది కాదు. మేము ఆ పనిలో ఉంటే ఈ పని చేయలేము. ప్రాముఖ్యమైన పని ఏంటి? వాక్యం సిద్ధపరచడం మీకోసం. అది ఎలా సిద్ధపరచాలి? ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరచాలి. దేవుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ వాక్యపు విత్తనాలు చక్కగా నాటాలని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా స్థిరంగా నాటాలని ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని తీసుకురావాలి మీ దగ్గర. అది చిన్న విషయం కాదు. 1 నిమిషంలో లేదా 1 అరగంటలో 1 గంటలో బైబిల్ తీసేసుకొని మీకంటే అద్భుతమైన డిగ్రీలు చేసిన వాళ్ళు ఎవరైనా కాపరి వాళ్ళు ఏమండి. అయినా కానీ ఆ జ్ఞానం అంతా లోక జ్ఞానం, దైవ జ్ఞానం దగ్గర పనికిరాదు. దేవుని వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు కొన్నిసార్లు గంటల కొద్ది సమయం అవుతుంది. అర్థమైనప్పుడు ఒక్కొక్కసారి నేను 10 గంటలకు కూర్చుంటే, మా చంద్రరాజు మీ మధ్యలో ఉన్నారు, ఒక్కొక్కసారి 11 గంటలకు లేదా 10 గంటలకు కూర్చుంటే కనుక 2:30 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 3:30 అవ్వచ్చు, చెప్పలేదు. కాస్తంత మీకు 45 నిమిషాలు, గంట వాక్యం అందించడానికి అంత పెరుగులాట కావాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది వాక్య సత్యం. ప్రార్థన చేయటం యందు, వాక్య పరిచర్య చేయటం యందు ఇది మా పని. కాబట్టి ఈ బల్ల ఏర్పాటు చేయడానికి మేము కొంతమందిని అభిషేకిస్తాం. వారు ఆ పనిని చూస్తారు. ఈ వాక్యానుసారంగానే మనలో కొద్దిమందిని నేను సేవకు ఏర్పాటు చేయను. వారు వెళ్ళింది మీరు ఎవరైతే సమర్పించుకుని వస్తారో వారే రండి అన్నప్పుడు వాళ్ళు దేవుని సేవకు సమర్పించుకుని వచ్చారు. వాళ్ళని కొన్ని పనులకు కేటాయించి వాళ్ళని కొన్ని పనులకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాకు రొట్టె తయారు చేసేటప్పుడు సహాయానికి కొన్ని పనులు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని సేవకుడు చేయవలసిన పని ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రార్థన చేయటం, ఇంకా చేయటం. కానీ అన్ని పనులు సేవకుడు చేయాలి అంటే సేవకుడి మీద కంప్లీట్గా ఆత్మ ఉండదండి. ఎందుకంటే మనోవేదనకు గురైపోతాం. నేను బలిపెట్టిన సాక్ష్యంగా ఒక మాట చెప్తాను. ఎవరికైనా నేను ఏ కార్యక్రమానికైనా ఆటో బెత్తాయించాలంటే కనుక, జనాలకి ఫోన్లు చేసి సమకూర్చాలంటే కనుక ఆ రోజు వచ్చేస్తుందంటే హృదయ వేదన,
ఎత్తరు, వస్తున్నారో నాకు తెలియదు, వస్తానో రాదో తెలియదు, ఆ సమయానికి చేస్తారో లేదో తెలియదు, ఆటో కదపాలో తెలియదు, ఆటో ఉంచాలో తెలియదు, ఎంతమంది వస్తారో తెలియదు, ఏది ఏర్పాటు చేయాలో తెలియదు, ఐదు ఏర్పాటు చేయాలో తెలియదు, 2 ఏర్పాటు చేయాలో తెలియదు. ఒకవేళ ఎక్కువ మంది వస్తే 3వ పిలిచేస్తే ఎలా, తక్కువ మంది వస్తే 3వ పంపించేస్తే ఎలా, అవతల డబ్బులు నన్ను ఎందుకు రమ్మంటాడు, సీరియల్ వచ్చి అంటాడు కదా అంటాడు. నలిగిపోతుందంటే ఆత్మ ఇంకా ఎప్పుడు కరెక్ట్గా కాసేపట్లో నేను వెళ్ళి వాక్యం అందించాను. ఆత్మ దుఃఖపడుతుందండి, ఇంకా ఇంతంత కాదండి, ఆ బాధ వర్ణనాతీతం నేను చెప్పలేదు అండి. ఏది సంఘంలో అనౌన్స్ చేసింది కాక ఎవరెవరు వస్తారో చెప్పండి అంటే ఒక్క దగ్గర నుంచి ఫోన్ రాదు. ఆ సమయానికి ఆటో పెద్దేస్తే వాళ్ళే ఫోన్ చేస్తారని ఎవరి కోసం ఉండేవాళ్ళు అని వెళ్తాం కదా, కనీసం ఫోన్ ఎత్తరేమన్నా అని అడిగిన కోపమే. ఇలాంటి పరిస్థితులండి, అలాంటి బాధ్యతలన్నీ సేవకులు పెట్టుకుంటే సేవకుని ఆత్మ ఉండదండి. అసలు ఆత్మ నలిగిపోతాను, నలిగిపోయిన ఆత్మతో ఏంటి వాళ్ళకి చెప్తారంటే వెళ్ళి ఇది చాలా నలిగిపోయింది. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి ఆ విధవరాలేమో ఆ బంధ పరిచయం చేస్తుంటే ఈ హెబ్రీలేమో వాళ్ళని ఏదో చిన్న చూపు చూశారని వివాదం వస్తే వీళ్ళు ఒకటే మాట చెప్పారు, ఇవన్నీ ఈ వివాదాలు తీర్చడానికి కాదు, గొడవలు తీర్చడానికి కాదు మేము ఉన్నది, బంధ పరిచయం చేయడానికి కాదు మేము ఉన్నది, మేము ప్రార్థన చేసి దాన్ని సిద్ధం చేసేస్తాం, పంచిపెట్టుకోవడం మీది బాధ్యత. కాబట్టి మీలో ఆత్మతో ఉన్నవాడు కావాలి ఈ పనికి, జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు కావాలి ఈ పనికి, మంచి పేరు పొందిన 7 సెలెక్ట్ చేసుకోండి అని అన్నప్పుడు మొట్టమొదట 7 మెంబర్స్లో మొట్టమొదట లిస్టులో ఉన్నాడు ఎవరు తెలుసా? స్టెఫెన్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం. ఆ మాట ఈ మాట జన సమూహం అందరికీ ఇష్టమైనందున వారు వీరు మరొకరి క్వాలిటీస్ చెప్తున్నారు. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. చాలు. దేంతో నిండుకున్నాడంటే స్టెఫెను? విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ. వాళ్ళు ఎవరిని చూడమన్నారు? ఆత్మతో నిండిన వారిని చూడమన్నారు, జ్ఞానంతో నిండిన వారిని చూడమన్నారు, మంచి పేరున్న వారిని చూడమన్నారు. వీరు కూడా అవి చూస్తూ కదా, అవి చూస్తూ ఎవరిని చూశారన్నమాట? విశ్వాసంతో ఉన్న వారిని చూశారు, పరిశుద్ధాత్మతో ఉన్న వారిని చూశారు. దేవుని స్తోత్రం. స్టెఫెను యొక్క 5 లక్షణాలు ఇప్పుడు బయటపడ్డాయి. స్టెఫెను యొక్క 5 లక్షణాలు ఏంటండి? ఆత్మ గలవాడు, జ్ఞానం గలవాడు, మంచి పేరు గలవాడు, విశ్వాసం గలవాడు, పరిశుద్ధత గలవాడు. దేవుని స్తోత్రం కలవాడు. చూడండి, ఇప్పుడు వారందరూ ఏర్పరచుకొని 6వ వచనం వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టింది. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. దేవుని వాక్యం ప్రబలమైన శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకుల విశ్వాసులకు లోబడ్డారు. అయితే స్టెఫెను గురించి చూడండి. స్టెఫెను ఆ 7 జాబితాలో సీనియర్ మోస్ట్, టాప్ మోస్ట్, ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాడు. అట్లనే స్టెఫెనట దేంతో నిండి ఉన్నాడో మళ్ళా రాసింది. కృపతో నిండినవాడు, బలముతో నిండినవాడు. దేవుని స్తోత్రం. ఏ బలం ఇది? ఆత్మబలం. కృపతో నిండినవాడు, బలముతో నిండినవాడు. ప్రజల మధ్య మహత్కార్యాలు చేయగలవాడు, గొప్ప సూచన క్రియలు చేయగలవాడు. అలాంటి బలం ఉంది ఆయనకి. దేవుని స్తోత్రం. ఇప్పుడు స్టెఫెను యొక్క లక్షణాలు వీటిని చేర్చొచ్చు మనం. స్టెఫెను ఎలాంటి వాడు అంటే ఫస్ట్ చెప్పండి. ఆత్మతో నిండినవాడు, తర్వాత జ్ఞానంతో నిండినవాడు, తర్వాత మంచి పేరు కలిగినవాడు, తర్వాత విశ్వాసం కలిగినవాడు, తర్వాత పరిశుద్ధాత్మ కలిగినవాడు, తర్వాత కృపతో నిండినవాడు, తర్వాత ఆత్మబలంతో నిండినవాడు. ఆ ఆత్మబలంతో ఏం చేస్తాడు? మహత్కార్యాలు చేయగలవాడు, తర్వాత సూచక్రియలు చేయగలవాడు. 9 లక్షణాలు వచ్చేది. ఎన్ని లక్షణాలు? 9 లక్షణాలు. ఈయన అలా చేస్తున్నప్పుడు ప్రజలందరిలో వివాదం వచ్చింది. చూడండి అక్కడ పై వచనం చూడండి. 9వ వచనం చివరి. అన్ని ప్రాంతాల నుండి అన్నమాట వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి, కానీ మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానం. బేసిక్ ఇతను జ్ఞానవంతుడు కదా. మాటలాడుట యందు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను. ఎందుకంటే ఏది ఉంది? ఆత్మ ఉంది, ఆత్మ బలం ఉంది కదా.
చేసిన మహత్కార్యాలను, గొప్ప సూచక క్రియలను ఎదిరించడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చేది చూడండి. కురేనీయుల సమాజంలో, అలెగ్జాండ్రియల సమాజంలో, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు అతనితో తర్కించి వివాదానికి దిగితే అతడు జ్ఞానంతో వారికి తిరిగి సమాధానం ఇస్తే, ఆయన జ్ఞానంతో ఆత్మతో సమాధానం ఇస్తున్నందున ఆయన మీద ఉన్న ఆత్మను వీరెవ్వరూ ఎదిరించలేకపోయారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకున్నారు. దేనికి ఏం చేశారండి? కుదుర్చుకున్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పడానికి కుదుర్చుకున్నారు. ఆత్మని ఎదిరించలేక, సత్యమును ఎదిరించలేక, అతనికి ఉన్న జ్ఞానమును ఎదిరించలేక, ఏమండి అతని మీద తప్పుడు సాక్ష్యం పలకడానికి మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను లేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టి ఏం చెప్తున్నారు తెలుసా? ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలములకు, ధర్మశాస్త్రములకు విరోధంగా మాట్లాడతాడండి అని చెప్పి మరి తప్పుడు సాక్ష్యమును ప్రజల ముందు, పెద్దల ముందు, అధికారుల ముందు పెడితే ఆ ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్తెఫను చెప్పేదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. దేవుని స్తోత్రం. అధికారులండి ఇంకేముందండి? వినయం ఉంది. ఏమండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి వాళ్ళని. ఏమంటున్నాడు? సహోదరులారా, తండ్రులారా, వినండి అంటున్నాడు. ఇటీవల ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయనకి ఎవరు బిరుదు కూడా ఇచ్చారు. ఆధునిక స్తెఫనని ఇచ్చారు అతనికి బిరుదు. ఆయన జ్ఞానాన్ని బీటౌట్ చేయలేక, ఆయన మీద ఉన్న ఆత్మతో వాదించలేక, ఏమండి మరి తప్పుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకుని ఆయన ప్రాణం తీసిన వైనానికి అతనికి ఆధునిక స్తెఫనని వర్ణించాడు. ఆ విషయం మీకు ఉండొచ్చు. నిన్నటి దినాన ఆయన చనిపోయి సంవత్సరం అయింది. 1 ఏడాది పూర్తిగా కంప్లీట్ అయింది. ఇలా చూడమని అమూల్య తీసుకెళ్ళమ్మా, అటువైపు తీసుకెళ్ళి బయటికి వెళ్ళిపోండి. నువ్వు వెళ్ళిపో బయటికి. అమూల్య ఆధునిక స్తెఫను. ఎందుకంటే అతని సత్యాన్ని, అతనికి ఉన్న జ్ఞానాన్ని ఎవరు ఎదిరించలేకపోయారు స్తెఫను. కాబట్టి తప్పుడు మనుషులు కుదుర్చుకొని మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి, యేసయ్య మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని తప్పుడు సాక్ష్యం చెప్పిస్తే ఆ ప్రధాన రోజు కూడా అడుగుతున్నాడు, నిజమేనయ్యా అడుగుతున్నాడు. నిజమేనయ్యా అని అడిగితే ఆయన సమాధానం ఏమని చెప్తున్నాడు? ఇటు వినండి. సమాధానం ఏమని చెప్తున్నాడు? అది సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము అని మొదలు పెట్టాడండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? అబ్రహాం దగ్గర నుంచి. అబ్రహాం ఎక్కడ ఉంటాడండి? ఆది కాలంలో ఉన్నాడు మనకి. అంటే ఇతనికి వాక్యం బహు బాగా తెలుసు. చూడండి, అబ్రహాము అని మొదలు పెట్టాడు అండి. తర్వాత 9వ వచనం చూడండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులో నుండి పౌరుడికి అమ్మివేసి, కానీ దేవుడు అతనికి తోడయ్యుండి. యోసేపు గురించి మాట్లాడుతున్నాడు ఏమండి? యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. 29వ వచనం చూడండి. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యింది. అక్కడ 2 కుమారులు కనెను. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమునందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. 33వ వచనం. అందుకు ప్రభువు, నీవు చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న చోట పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వీటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను.
నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదనని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పరి గాను నిన్ను నియమించిన వాడు ఎవరని వారు కూడా నిరాకరించింది. ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచనగాను నియమించెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును. ఎంత చరిత్ర చెప్తాడు చూడండి. వారు చేశారు సూచక క్రియలు, నేను చేసిన సూచక క్రియలే కదా నన్ను పట్టుకున్నారు మీరు. నేను చేసిన మహత్కార్యాలకు కదా మీరు నన్ను పట్టుకున్నారు. నేనే మంత్రాలతో మాయలతో చేయట్లేదు ఈ సూచక క్రియలు. అలనాడు అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నప్పుడు వారు దేవుని మాట విని వచ్చారు. అలా వారికి సంతానం కలిగింది. వారి యొక్క పిల్లలు ఐగుప్తుకు వచ్చారు. అలా స్థిరపడిన తర్వాత ఐగుప్తులో వారు కొంతకాలం ఉండిపోతే వారిని విడిపించడానికి దేవుడు నాయకుడిని ఏర్పాటు చేసుకుంటే ఆ నాయకుడే మోషే. అతను కూడా ఎర్ర సముద్రం దగ్గర మరి అరణ్యంలో కూడా మహత్కార్యాలు సూచక క్రియలు ఎన్నో చేశారండి. అని వందనంగా వినయంగా ఏమండి చరిత్రను అద్భుతంగా పోసగుచ్చినట్టు చెబుతూ దేవుని మహత్కార్యాలను వారికి సువార్త చేసేస్తున్నాడండి. ఇది గొప్ప సువార్తికుడు. అందుకే జ్ఞానం ఎక్కువైంది. ఏమండి ఆ 10వ వచనంలో రాసింది చూడండి. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానం. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానం అంటే స్టెఫెను ఈ మహత్కార్యాలు ఆనాడు మోషే కూడా చేశాడు అని చెప్పడానికి అబ్రహాం దగ్గర నుంచి రావాలా? కాదు కదా. అబ్రహాం దగ్గర నుంచి రావాలా? కాదు. దేవుడు అనాది నుంచి ఉన్నవాడు, అనాది నుంచి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, అనాది నుంచి వారి మీద తన ఆత్మ నుంచి అల్పుల చేత అద్భుత కార్యాలు చేయించేవాడు అని చెప్పి సువార్త చేస్తున్నాడండి. వారికి మాట యందు నేర్పడు. అంటే మాట యందు అతడు అగపరిచిన జ్ఞానం. దేవుని స్తోత్రం కదండి. చెప్పకనే ఎక్కడి నుంచి చెప్పేస్తున్నాడు? ప్రారంభం నుంచి చెప్పేస్తున్నాడు. ప్రారంభం నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడో చూడండి. అలా ఎక్కడి వరకు తీసుకొచ్చాడో చూడండి. 40వ వచనం. మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయు, ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమైనా మాకు తెలియదని అహరోనుతో అంటే ఆ దినములలో వారు దూడను చేసుకొని ఆ విగ్రహానికి బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి వారు ఉల్లసించిరి. 45వ వచనం. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకుని వారై దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనమును మీరు వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చి అది దావీదు దినముల వరకు ఉండెను. ఇంకా ముందుకు చదివి వెళ్దాం చూడండి. 51వ వచనాన్ని ఇట్లా చెప్తున్నాడు చూడండి. 50వ వచనం, 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. అందుకు దేవుడు ఏమన్నాడట? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టారు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్తున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సంపన్నుడు హస్తవింతాలయంలో నివసింపడు. మరెక్కడ నివసిస్తాడు? మనుషుల మధ్య నివసిస్తాడు, మనుషుల హృదయాలలో నివసిస్తాడు, మనుషుల మీద తన ఆత్మ ఉంచుతాడు, అల్పులైన వారి చేత అద్భుత కార్యాలు చేయిస్తాడు. మొత్తానికి అక్కడికి తీసుకొస్తున్నాడు. ఆలయాల్లో నివసించడు. మీరేమనుకుంటున్నారు? యెరూషలేములో ఉన్నవాడు దేవుడు, ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి అంతే. మధ్యలో ఎవరు వారికి శిష్యులు లేరు, మధ్యలో ఎవరు సువార్త చేయనవసరం లేదు. ధర్మశాస్త్రం చదువుకున్నవాడు రక్షింపబడితే రక్షింపబడతాడు, లేకపోతే విడిచిపెట్టబడితే విడిచిపెట్టబడతాడు. అందుకోసం ప్రచారం అవసరం లేదు, అందుకోసం ప్రకటనలు అవసరం లేదు, అందుకోసం సువార్త ప్రకటించవసరం లేదు, అందుకోసం ఆయన పేరిట వాక్యాన్ని చెప్పనవసరం లేదు, అందుచేత ఆయన పేరిట మహత్కార్యాలు చేయనవసరం లేదు, గొప్ప సూచక్రియలు చేయనవసరం లేదు అన్నదే కదా మీ అభిప్రాయం? కాదు. అబ్రహాము కాలం నుంచి మోషే ఎవడండి? అల్పుడైన వాడు, అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదెవడు? అల్పుడైన వాడు, అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతని కుమారుడి చేత ఆలయం కట్టించాడు. ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఒకటి, నేను ఆలయం కట్టిస్తే అందులో ఉండిపోతానా? ఆలయం కట్టిస్తే నేను అందులో ఉండిపోను. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కోసం కట్టలు ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నన్ను అందులో మీరు పెట్టలేరే. నేను నా చేతితో చేసుకున్న మందిరంలో
చేసుకున్న మందిరాలు ఏవి? ఇదిగో ఇవి. మనుషులైన మీరే నా చేతితో చేసుకున్న మందిరాలు. కాబట్టి దేవుడు మనుషుల హృదయాలలో ఉంటాడు. దేవుడు మనుషుల హస్తభూతాలయంలో ఉండడు. దేవుడు చేసుకున్న తన చేతితో చేసుకున్న మందిరంలో ఆయన ఉంటాడు. ఆ మందిరమే మన మనసులు. కాబట్టి దేవుని ఆత్మ మన మధ్య ఉంటుంది. దేవుని ఆత్మ మనతో పాటు ఉంటుంది. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనము అద్భుత కార్యాలు, సూచక క్రియలు మనం కూడా చేయగలము అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు చూడండి, ముష్కరులారా, మొదట ఏం చెప్పాడు వినయంగా? మొదట ఏం చెప్పాడు వినయంగా? 7వ అదే మొదట్లో సహోదరులారా, తండ్రులారా వినండి. ఎక్కడ ఆలోచిస్తున్నారు మీరు? మొత్తం అంతా చెప్పుకొచ్చాడు చరిత్ర. ఎక్కడ ఆలోచిస్తున్నారు మీరు? మీ హృదయాలు లేవా? మీ హృదయాలు లేవా? దేవుడు ఎక్కడ ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పి ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచగలరి వారులారా. అక్కడ 1 నెంబర్ వేస్తుంది కింద. పంచని మెడగల వారులారా, హృదయముల యందు చెవుల యందు సున్నతి పొందని వారులారా. హృదయముల యందు చెవుల యందు సున్నతి పొందని వారులారా. చూసావా? ఈ మాట స్టెఫెన్ ఉపయోగించాడండి సభలో. వాళ్ళందరికీ బాహ్య బాప్తిస్మం ఉంది. వారిలో కొందరికి వారు నమ్మేది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని చదవటం, ఏటా యెరూషలేము వెళ్ళటం, అంతే. ప్రకటనలు చేయకూడదు, సువార్తలు చేయకూడదు, మనుషులను మార్చకూడదు, వాక్య ప్రకటనలు చేయకూడదు. అందుకని వీళ్ళని ఏ విధంగా తప్పు పట్టుకోలేక యేసుకు వ్యతిరేకంగా బోధిస్తున్నారని చెప్పారు. చూసారు? మామూలుగా వీరు అన్యులు కాదు, అది కాదు. అట్టగించిన వారు ఎవరు? అన్యులు కాదు. అట్టగించిన వారు ఒకటే చెప్తున్నారు, యేసుకు విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు, మోషేకు విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు అని చెప్తున్నారు. అంటే మోషే కంటే గొప్పవాడిని, యేసు కంటే గొప్పవాడిని ఈయన చెప్పుకున్నట్టుగా, వారిని ధృవీకరించినట్టుగా తప్పు మోపారు. అప్పుడు వాళ్ళెవరు? క్రైస్తవులే కదా. వారెవరు? దేవుని నమ్మిన వారే కదా. వారెవరు? దేవుని పెట్టినే కదా. వాళ్ళే. కానీ వాళ్ళ సిద్ధాంతం ఏంటి తెలుసండి? వాళ్ళ పద్ధతి ఏంటి తెలుసా? మందిరానికి వెళ్ళటం, రావటం, ధర్మశాస్త్రం చదువుకోవటం, అంతే. అంతేగాని దీనికోసం ఓ వాక్యాలు వినేసి మనసును మార్చేసుకొని, ప్రవర్తనను మార్చేసుకొని, సరదాగా గడపవలసిన జీవితాన్ని ఆంక్షల మధ్య పెట్టుకునే అంత పటిష్టత అవసరం లేదు. వీరు బోధిస్తున్నది ఏంటి? పరిశుద్ధాత్మ కోసం బోధిస్తున్నారు. వీరు బోధిస్తున్నది ఏంటి? పరిశుద్ధ జీవితం కోసం బోధిస్తున్నారు. అట్లయితే అపోస్తలులు మొదలుపెట్టిన దగ్గర నుంచి, సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి వారు బోధిస్తుంది ఏంటి? పరిశుద్ధాత్మ కోసము, పరిశుద్ధకరమైన జీవితం కోసం బోధిస్తున్నారు. అయితే వాళ్ళేమంటున్నారు? ఇవన్నీ అవనవసరం. ఆది నుండి ఎలా చేసుకొచ్చాము? ఏటా యెరూషలేము వెళ్ళేవాళ్ళం. ఆ మోషే రాసిన ధర్మశాస్త్రం ఉంది కదా, 5 కాండాలు, అవి చదువుకుంటాం, అందులో పాటిస్తాం, ఇంకంతే. ఇంతకు మించి వేరే బోధ లేదు, వేరే ఇది లేదు అని వాళ్ళు వాదిస్తున్నారు. అందుకోసం వీళ్ళు ధర్మశాస్త్రానికి విరుద్ధంగాను, మోషేకు విరుద్ధంగా వీడు మరి చట్ట ప్రకటన చేస్తున్నాడు అనే నేరాన్ని తీసుకొచ్చారు. సరే, కొంతమందికి భక్తి అంటే ఏంటి తెలుసా? ఆదివారం వెళ్ళొచ్చేది అంతే. కొంతమందికి భక్తి అంటే పండగను సెలబ్రేట్ చేసుకునేది అంతే. కానీ నిజ క్రైస్తవులకు భక్తి అంటే ఏంటి అంటే వాక్యాన్ని పాటించడం భక్తి. ఏంటంటే వాక్యాన్ని పాటించడం భక్తి. వాక్యాన్ని పాటించడం భక్తి. దేవుని యొక్క ఆత్మను మనిషి సంతోషపెట్టగలడు. ఎలాగా? అసలు దేవుడు ఎవరు, మనిషి ఎవరు? దేవుణ్ణి మనిషి ఎలా సంతోషపెడతాడు? దేవుని మాట విని దేవునికి మాదిరికరమైన జీవితం జీవించడం ద్వారా అల్పుడైన మనిషి దేవుడిని సంతోషపెట్టగలడు. దేవుని అసలు అల్పుడైన మానవుడికి మహాత్ముడైన దేవుడిని సంతోషపెట్టే అవకాశం ఉంటుందా? ఉంటుంది. అది దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంటుంది? నువ్వు నా మాట విని, నా మాట ప్రకారం జీవిస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు, నాకు అదే సంతోషం. నువ్వు నరకాలం పడకుండా ఉండడం నాకు సంతోషం, నా దగ్గరకు రావడం నాకు సంతోషం దేవుడు చెప్తాడు. అలా దేవుని దగ్గరే ఉండాలి, దేవుని దగ్గరికి చేరగలగాలి అంటే కావలసిన విషయం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధకరమైన జీవితం కావాలి. అందరూ బ్రతుకుతున్నారు, అందరూ జీవిస్తున్నారు.
పరిశుద్ధ జీవితం జీవించడం కోసం పచ్చం చేస్తున్నారు. కొంతమంది సమయాలు వచ్చినప్పుడు వారిని మరి చర్చిలో సమూహం కానీ దేవునికి సంబంధించిన వారు కానీ ఎవరు చూడనప్పుడు రహస్య జీవితం జీవిస్తున్నారు. అయితే దానిని ఖండిస్తూ వీరు చేసే బోధలు ఉన్నాయి. ఏమని? రహస్య జీవితం ఉండకూడదు, పాపకరమైన జీవితం ఉండకూడదు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా బతికి ఉంటుండగానే మన దేహాలన్నీ కూడా, మన దేహంలోని అవయవాలన్నీ కూడా దేవుని స్తుతించాలి, దేవుని పేరట బ్రతకాలి, దేవుని భయముతో బ్రతకాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ఒక లక్ష్యంతో జీవించాలని మీరు బోధిస్తున్నారు. అది నచ్చలేదు. నచ్చక తప్పుడు సాక్షిగా ఏర్పాటు చేస్తుంది. మరి ఏం జరుగుతుంది? సత్యం బోధించబడుతుంది. యేసు వచ్చి ఏం బోధించాడని చంపారు ఆయన్ని? సత్యం బోధించుకొని చంపారు. ఆయన సోది లేదన్నాడు, అవునా? సోది చెప్పద్దు, సోది లేవన్నాడు, జ్యోతిష్యాలు లేవన్నాడు, ఏమంటే తాయితులు ఉన్నాయన్నాడా? లేవన్నాడు. మరి దురాత్మలను కూడా పోగొట్టడానికి పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయాలని చెప్పాడా? లేదన్నాడు. యేసుక్రీస్తు నామములో సమస్తమును సాధ్యమే, ఇట్టిది దేని వల్ల సాధ్యమంటే ప్రార్థన వల్ల సాధ్యమని చిన్న మంత్రం చెప్పాడు. మరి లోకానికి అదే కదా పదం ఉపయోగిస్తే అర్థమవుతుంది. లోకానికి అర్థమయ్యే పదవి మంత్రం చిన్నది. అదేమిటి తెలుసా? చిన్న చెక్క. ఏంటది? ప్రార్థన అనే ఆయుధం. ప్రార్థన అనే ఆయుధం. ఈ ఆయుధం మీ దగ్గర పెట్టుకోండి చాలు అంటాడు. యేసు నామములో ఉచ్చరించండి చాలు. యేసుడు రక్షకులను ఒప్పుకొని యేసును పాటిస్తూ యేసునామాన్ని ఉచ్చరించి నీలో శక్తి వస్తుందని చెప్తున్నాడు. ఇది ఇలా చెప్పితే ఎంతమందికి నచ్చలేదు? సోదిగాళ్ళకి నచ్చలేదు, మాంత్రికులకు నచ్చలేదు, మాయగాళ్ళకి నచ్చలేదు, వ్యాపారస్తులకు నచ్చలేదు, తాళితో కట్టేవాళ్ళకి నచ్చలేదు. ఏమండి? ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ నచ్చలేదు. అందరితో కూడిన ఆటపాటల మీద వ్యాపారం చేసే వాళ్ళకి నచ్చలేదు. ఏమండి? తప్పుడు జీవితంతో జీవితాన్ని లీడ్ చేస్తూ, తప్పుడు జీవితంతో ఏమండి తప్పుడు జీవితం కోసం పదార్థాలు నమ్మేవాళ్ళు, సౌకర్యాలు ఏర్పాటు చేసే వాళ్ళకి నచ్చలేదు. వీరందరికీ నచ్చినప్పుడు యేసు మీద తిరగబడ్డారు. అదే కదా, సత్యం మీద తిరిగి పోరాటం చేశారు, సత్యాన్ని చంపారు. మరి తిరిగి దేవుడు కాబట్టి ఆయన తిరిగి లేచి మరి పరలోకానికి ఆరోహణమై మనందరి కోసం, నన్ను నమ్మిన వారందరికీ కూడా పరలోకం నేను సిద్ధపరుస్తున్నానని చెప్పాడు. నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మకపోతే వదిలేండి శిక్ష వారికి అని చెప్పాడు. మరి ఇప్పుడు స్టెఫన్ చేస్తుంది, వారి శిష్యులు చేస్తుంది ఏంటి? అదే సత్యాన్ని బోధిస్తున్నారు. వీళ్ళు అదే సత్యాన్ని బోధిస్తున్నారు. ఇప్పుడు వీరి మీద తిరగబడ్డ తెగ ఎవరు చెప్పండి? వీరి మీద తిరగబడ్డవారు ఎవరు? నమ్మిన ప్రజలు. అదే దేవుని నమ్మకారు. ఇప్పుడు మన మీద కూడా తిరగబడుతున్న వాళ్ళు కొంతమంది. మన ఫ్యామిలీస్లో తిరగబడతారు. మనం ఆదివారం వెళ్ళిపోవాలి చర్చలు. అప్పుడు వాళ్ళు అంటారు, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే చచ్చిపోతావా? అలాగే అంటారు. ఏకంగా ఆదివారం ఏంటంటే చావుకు మూడేటేస్తున్నారు వాళ్ళు. నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే చచ్చిపోతావా అంటారు. నేను సినిమా చూడను అన్నారు అనుకోండి, మీలో ఎవరు ఎక్కడో పని చేసుకుంటారు. ఆడెవడో వస్తాడు, మరి 2 రోజులు సినిమాకి అంటాడు, రావు. ఎందుకు రావు? నేను చూడకూడదు అంటారు. చూస్తే చచ్చిపోతావా? మాట్లాడితే చావుకే ముందు. అదే దేవుడు ఏమంటాడు? ఆ పండు తినద్దు, తింటే చచ్చిపోతావు. మరి సాతాను వచ్చి ఏమడిగింది? తింటే చచ్చిపోతావా అడిగిందా? అదే ప్రశ్న అన్నమాట. ఆ రోజు అవ్వని మభ్య పెట్టిన అపవాది యొక్క పిల్లలు ఉన్నారు మనందరి మధ్య. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఒక వారం మానేస్తే చచ్చిపోతావా అంటున్నారు. చెప్పింది చెప్పినట్టు చేసేయాలంటే అలా చేయకపోతే చచ్చిపోతావా అంటున్నారు. అదే కదా, అది అడిగిన ప్రశ్న సేమ్ యాజ్ ఉంది కదా. వాళ్ళ పిల్లలు మనమేం చేస్తాం? అవును కదా, రేపొద్దున మనకు కూడా అవసరం వస్తుంది. వాళ్ళు రావాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు రావాలంటే మనం ఏం చేయాలండి? రేపొద్దున మనకు కూడా అవసరం వస్తుంది. వాళ్ళు రావాలంటే మనం ఏం చేయాలి? మనము వెళ్ళాలి అని మనం వాళ్ళతో కలిసి చచ్చిపోతాం. నిజానికి చచ్చిపోతున్నాం అంటే లేదు, అక్కడ సంబరమే జరుగుతుంది, చక్కగా ఫంక్షన్ చేసుకుంటాం, చక్కగా వచ్చేస్తాం. కానీ దేవుడు చెప్పినట్టుగా చచ్చిపోతాం అనేది అబద్ధం. జరిగిందా? ఆదం చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. కానీ పరిశుద్ధమైన జీవితంతోనూ దేవునితో సంబంధంతో చచ్చిపోయి బయటకు వచ్చాడు. ఇప్పుడు మనకు జరిగేది అదే. నువ్వు దేవునితో ఉంటే దేవునితో అంటగట్టబడతావు, దేవుని మాటను గెలిపిస్తే దేవుని
దేవుని జీవం నీలో ప్రవహిస్తుంది. చచ్చిపోవు కానీ దేవునితో సంబంధం మాత్రం చచ్చుబడిపోతా ఉంటుంది. చచ్చుబడిపోయింది ఏమన్నా చెయ్యి ఉందండి, చెయ్యి పక్షవాతం వచ్చింది అంటున్నారు, చచ్చిపోయిందా? చెప్పండి, చచ్చిపోయిందా? వెళ్తుంది, జీవం ఉంది కదా, చెయ్యి ఉంది, కుళ్ళిపోతుంది. చచ్చిపోతే రేపు ఏమవ్వాలి? కుళ్ళిపోతుంది. చచ్చిపోయింది అంటున్నారు కానీ చచ్చిపోయిందా? చచ్చిపోలేదు, కానీ పని చేయదు. దేవుని మాట కాదని లోకంతో కలిసిపోతే నువ్వు చచ్చిపోవు. దేవుని మాట కాదని దేవునికి ఇష్టం లేకుండా నువ్వు జీవిస్తే చచ్చిపోవు, కానీ దేవుడు చెప్పింది ఏంటంటే చచ్చుబడతావు. ఈరోజు చచ్చుబడింది, రేపు చావుకే తప్ప జీవానికి కాదు. చచ్చుబడింది చచ్చిపోయింది అంతే, అంతేకాని జీవానికి కాదు. ఇప్పుడు చెప్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నారు మీరు? దేవుడు అంటారు, సత్యం అంటారు, సత్యాన్ని ప్రబోధించకపోతే, మనుషులను మభ్య పెడితే ఎలాగా పరిశుద్ధమైన జీవితం వైపు ఎవరు నడుస్తారు? అసలు యేసు ఏం బోధించాడు? రక్షణ మార్గాన్ని బోధించాడు అని చెప్పి హృదయము లేని, చూడండి ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యానికి లోపరచగలరు వారా, మీ పెద్దల వల్లే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను తృణీకరిస్తారా? మీ పితరులు ఏమో పరిశుద్ధాత్మను తృణీకరించారు. ఎలా తృణీకరించారు? పైన మేఘం ఉంది, అరణ్యంలో పైన మేఘం ఎక్కడ ఉందండి వాళ్ళకి? పైన అరణ్యంలో దేవుడు మేఘ స్తంభంలాగా ఉన్నాడు. దేవుడే అని ఉందా? దేవుడే మేఘ స్తంభంలాగా ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? అరణ్యంలో. రాత్రి ఎక్కడున్నాడు? పైన ఉంది. ఎలాగో మారిపోయింది అది? అగ్ని స్తంభం మారింది. శత్రువులు వచ్చారు, శత్రువుల దగ్గర వీళ్ళకి కాపు కాయడానికి అది ఏమైంది? మధ్యలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు మేఘం పగలెలా ఉండేది? చెప్పండి, పగలెలా ఉండేది? మేఘ స్తంభంలో ఉండేది. రాత్రి ఎలా ఉండేది? శత్రువులు వచ్చాక పైనుంచి మేఘస్తంభం ఎక్కడికి దిగిపోయింది? శత్రువులకి వారికి మధ్యలోకి దిగిపోయి శత్రువులకి వైపు చీకటి కమ్మింది, వేళ్ళ వైపు వెలుతురు కమ్మింది. ఒకే మేఘస్తంభం రెండు రూపాలలో వచ్చేసింది ఒకేసారి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు కదా. అసలు పరిశుద్ధాత్మే లేదు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరగవు, అసలు పరిశుద్ధాత్మ అనేది లేదు. దేవుని దగ్గర రావడం, ఆ ధర్మశాస్త్రం చదువుకోవడం, పోవడం, మన ఇష్టం వచ్చినట్టు జీవించడం అంటారేంటి మీరు అని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు? చూసారు, మేఘం అంతా పనిచేస్తుంటే వీడు మోస మీదకి వెళ్ళి యుద్ధం ఆడుతున్నారు. దేవుడు మన పైన ఉన్నాడనే భయం వారికి లేకపోయింది. ఇవాళ మన పరిస్థితి కూడా అంతే. మన దేవుడు ఎన్ని మేలు చేస్తున్నా, మన ఇంట్లోనే మేఘస్తంభమై చల్లదనాన్ని ఇస్తున్నా, మనం అనుకునేది ఏదో జరగలేదు కాబట్టి దేవుడు మనకు న్యాయం చేయలేదని దేవుడి మీద తిరగబడుతున్నాం. కాబట్టి దేవుని వాళ్ళు స్తెఫను అడుగుతున్నాడు, హృదయం లేని ముష్కరులారా, ఏంటది ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబరచని వారులారా. అంటే వీళ్ళకన్నా దేహం అంతా సున్నతుందంటారు కానీ హృదయానికి చెవులకి సున్నత లేదండి. ఎంత ఘోరమైన మాట చూడండి. ఈరోజు మనం ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ మాటని మనకి బాప్తిసం ఉంది. ఏం బాప్తిసం? ఉడక బాప్తిసం. ఉడకమంది మన సముద్రంలో మునిగినప్పుడు అలాగే వచ్చిందా? అయింది. అర్థమైందండి? అంటే మన శరీరానికి బాప్తిసం ఉంది, కానీ వాక్యం వెళ్ళే తోవేది దీనికి బాప్తిసం లేదు. పోనీ దీంట్లోంచి దీని బాప్తిసం ఇచ్చామనుకుంటే దీంట్లో నుంచి వెళ్ళి ఎక్కడ ఉండాలి వాక్యం? ఎక్కడ ఫలించాలి? ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడి నుంచి అనువర్తనలోకి రావాలి? దానికే బాప్తిసం లేదు. బాప్తిసం తీసుకున్నావా? ఎన్ని సంవత్సరాలు? అబ్బో, అది ఇప్పుడప్పుడే కాదు, అది ఎప్పుడు అదేనండి. నేను బాప్తిసం తీసుకుని చిన్న కాదండి, దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోతుంది. కానీ వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? సత్యాన్ని గ్రహించలేదు, ఈ చెవికి బాప్తిస్తలేదు. వాక్యాన్ని విని వాక్యాన్ని పాటించవు కదా, హృదయానికి బాప్తిస్తలేదు. ఎంతమంది చెప్తారు అలా ఒప్పుకోగలరు? చెప్పండి. అదే సత్యాన్ని ఒప్పుకోలేకే వాళ్ళు సత్యానికి ఖైదీ విధిస్తున్నారు. వాళ్ళు అవును తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆ
అదేది వాళ్ళ తోటి సహోదరుని తీసుకెళ్ళి, శీలను తీసుకెళ్ళి, ఎఫ్రాన్ని తీసుకెళ్ళి, ఏంటి వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైలు పెడతారు, పేతుని తీసుకెళ్ళి జైలు పెడతారు, వీళ్ళందరినీ మోచుకుని పోసేస్తుంటారు, లేదంటే వీళ్ళందరినీ హతసాక్షులు చేసేస్తుంటారు. ఇది ఇప్పుడు స్టెఫన్ కూడా అదే మాదిరి తీర్పుకి నిలబెట్టారండి. ఆయన చెప్తున్నాడు, మీ అందరూ దేవుని నమ్ముకునేవారు కానీ, అదే కదా మీరు అందరూ దేవుని పెట్టలే కానీ మీ చెవుడికి బాప్తిసం లేదు, మీ హృదయానికి బాప్తిసం లేదు. ఎంత ఘోరమైన మాట అండి. అంటే చెవుడికి బాప్తిసం లేనివాడు వాక్యాన్ని సరిగ్గా వినలేడు. హృదయానికి బాప్తిసం లేనివాడు హృదయంలో వాక్యం నిజం ఉంచుకోలేడు, విన్న వాక్యాన్ని పాటించలేడు. ఈరోజు మనం ఎంతో మంది దేవుని వాక్యాన్ని పాటించలేము. నీ హృదయానికి బాప్తిసం లేదంటే ఒప్పుకుంటావా? నిజంగా లేదు, హృదయానికి బాప్తిసం లేదు. ఇప్పుడు బాప్తిసం దేనికి కావాలి? అంతరింద్రియానికి కావాలి. అందుకని బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా నరకానికి పోయే ఛాన్సెస్ ఉన్నాయా అంటే అబ్సల్యూట్లీ 100% ఉన్నాయి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు నరకానికి పోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. సేవ చేసే వాళ్ళు నరకానికి పోయే ఛాన్సెస్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ ఉన్నాయి. కొంతకాలం సేవ చేసినా వారికి ఉన్నాయా? ఉన్నాయి. దేవుని దర్శనం పొందిన వాళ్ళకి ఉన్నాయా? ఉన్నాయి. ఏంటిది? నరకానికి వెళ్ళే ఛాన్స్. కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైతే నువ్వు నీ చెవులకి హృదయానికి బాప్తిసం కోల్పోతావో, రక్షణ కోల్పోతావో, మొత్తం బాడీ అంతా కొలాప్స్. నీకు కాపాడుకోవాలి. ఏం వింటున్నావో కాపాడుకోవాలి, అనవసరంగా ఏం మాట్లాడుతున్నావో కాపాడుకోవాలి. మన జ్ఞానేంద్రియాలకి కావాలి అండి బాప్తిసం. బాహ్య బాప్తిసం ఇప్పటివరకు చేసుకున్నాం మేము. అంతరింద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు బాప్తిసం చేసుకోండి. ఇక్కడి నుంచి నేను ఏ మాట ఎక్కడదక్కడ మాట్లాడను. నోటికి బాప్తిసం ఇచ్చేది, నాలుగు బాప్తిసం ఇచ్చేది. ఇదిగో ఇక్కడి నుంచి నేను దేవునికి ఇష్టం లేదు ఏది లోపలికి పోనివ్వను. నోటికి నాలుగుకి బాప్తిసం ఇచ్చేయండి. అలా జ్ఞానేంద్రియాలు బాప్తిసించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉన్నారండి. మీ పితరుల్లో కూడా చాలామంది ప్రవక్తలను హింసించారు. యెషయా వంటి పెద్ద ప్రవక్తలు ఎవరు చంపారు తెలుసా? యెషయా వంటి పెద్ద ప్రవక్త, యెషయా ప్రవక్త కదా. యెషయా వంటి ప్రవక్తలు ఎవరు చంపారు తెలుసా మీకు? ఎవరు చంపారో తెలుసా? ద గ్రేట్ దావీదు గారి యొక్క 15వ మనవడు మనష్షే చంపాడు. దావీదు గర్భవాసి, దావీదు గర్భం నుండి వచ్చిన వాడండి. 16వ మనవడు మనష్షే చంపాడండి. మీ మిత్రుల్లో ఎవరండి ఎవరు చంపకుండా తెలిసారు? అడుగుతున్నాడు. ఇది మాకు కొత్త ఏం కాదు. కాబట్టి మీరు ఎవరిని చంపకుండా తెలిసారు? సత్యాన్ని బోధించిన వాళ్ళు అందరూ చంపుతూ వచ్చారు. ఇర్మియాను గోతులో పడేసేవాళ్ళు, ఏమండి దానియేలు చెరసాలలో వేసేవాళ్ళు. వాళ్ళు ఏ రాజ్యస్తులు కాదు, దేని మీద దండెత్తి వచ్చిన వాళ్ళు. అసలు ఎక్కడ యోధా సామ్రాజ్యం వీళ్ళది, వాళ్ళది ఇశ్రాయేల్ సామ్రాజ్యం కదా. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి అజమాయిషి చూడండి. తర్వాత ఆ నీతిమంతుని రాకడ గురించి ముందుగా తెలిపితే చంపేశారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడ్డ ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు. వచ్చేవా రోడ్డుకి? ఇందాక నుంచి మనం చెప్పుకుంటే వీళ్ళ మీద తిరగబడ్డ వారు ఎవరండి? దేవుని ప్రజలు. దేవుని ప్రజలే అదే దేవుని ప్రజలు. ప్రతి విషయంలో నిష్ట అవసరం అండి, ప్రతి విషయంలో పద్ధతి అవసరం. దేవుని దగ్గరికి వచ్చామంటే పత్యం చేయడానికి రావాలంటే, పత్యం చేయడానికి రావాలి. పత్యం చేయకపోతే ఏమైపోద్ది? జబ్బు ఎక్కువద్ది. కాబట్టి పత్యం చేయడానికి రావాలి, నిష్టగా ఉండటానికి రావాలి. అర్థమవుతుంది. అయితే దేవదూతల ద్వారా నియమింపబడ్డ ధర్మశాస్త్రమును మీరు పొందారు అంటే వాళ్ళ దగ్గర ఉంది, కానీ వాటిని బైబిల్ మనందరి దగ్గర ఉందా లేదా? ఉంది. ఈరోజు చర్చిలో ఎంతమంది ఉన్నాం? బైబిల్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ చంటి పిల్లలతో సహా అందరికీ ఉంది. బైబిల్ లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇందులో పాటించేవాళ్ళు అనేసరికి వేళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? మీకు ధర్మశాస్త్రం ఉంది, బైబిల్ ఉంది, కానీ దాన్ని పాటించడం.
పాటించకపోతే మనం కూడా అలా పైన పేరు పెట్టి పిలిచారు చూసారా, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనొల్లని వారలారా, మన పేరు అయిపోతుంది. చూడండి, వారి మాటలు విని కోపముతో పడిపోయి, ఎందుకంటే ఫస్ట్ ఏమో అన్నయ్య అని పిలిచి మాట్లాడాడు, ఇప్పుడు ఏమంటాడు ముష్కరులారా. ఏమండి, మీ హృదయం అసలు లోబడలేదు, వంచని మెడంట వాళ్ళది. వంచని మెడంటే గర్వం తగ్గదండి, ఎంతకి తగ్గదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గర్వం తగ్గించుకోరు. ఏమండి, తగ్గని వారు అన్నమాట. వారికి కోపం వచ్చిందండి, కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికి అంతే పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఆకాశం వైపు తీరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కృపారసము నిలిచి ఉండేది చూచి ఆకాశం తెరవబడినయు మనుష్య కుమారుడు దేవుని కృపారసం నిలిచి ఉండేటను చూచుచున్నారని చెప్పాడు. ఏమండి, అప్పటికి ఇంకా మళ్ళీ వాళ్ళకి కోపం వచ్చేసిందండి. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణము వెలుగులకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేది. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎవరా సౌలు? మన 14 పత్రికల యొక్క యజమాని పౌలు. ఏమండి, పౌలు ప్రభువును గురించి మొదలుపెట్టి నువ్వు ఇలా అంటున్నాడంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోను అని, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని వాళ్ళతో కొట్టింది. అప్పుడు అతను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకు అని గొప్ప శబ్దముతో కలిగాను. దేవుని స్తోత్రం. బాధలో కూడా క్షమాపణ, బాధలో కూడా దీవెన. చూసారు, ఖచ్చితంగా సిలువ మీద యేసు అలా పలికాడు, స్టెఫెను ఇక్కడ పలికాడు. ఆ పాపం వారి మీద ఆయన ఏమన్నాడు, వీళ్ళేం చేస్తున్నారు మీకు క్షమించి క్షమించి. సిలువ ధ్యానాల యొక్క మూలాంశము క్షమాపణ అండి. క్షమాపణ ఎందుకు మూలాంశం క్షమాపణ అయింది తెలుసా? వింటున్నారా? సిలువ ధ్యానాల యొక్క మూలాంశం ఏంటి? క్షమాపణ. ఎందుకు క్షమాపణ మూలాంశం అయిందో తెలుసా? దేవుడు పలికినందుకు కాదు, అసలు దేవుడు పరలోకం నుండి వచ్చినందుకే. ఎందుకు వచ్చాడు? మనల్ని క్షమించి పాపం నుండి విడిపించుటకు వచ్చాడు. మనం పాపం చేసిన వారం అనే కోపం ఆయనకు ఉంటే ఆయన పరలోకం నుంచి విడిచిపెట్టి రాడు కదా. అంటే ఫస్ట్ దేవుడు పరలోకం నుంచి కిందకి రావడానికి కారణం క్షమాపణ. అదే పరలోకం నుంచి కిందకి రావడానికి గల కారణం ఏంటి? క్షమాపణ. మనము ఆయన నామంలో ఎంపిక కాబట్టం దీనికి క్షమాపణ. బాప్తిసం అనేది రెడీమేడ్ చేశాడు, అభిషేకం రెడీమేడ్ చేశాడు, రక్తాభిషేకం రెడీమేడ్గా. అంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటే మనకి రక్తాభిషేకం అంటే పాప విమోచన కలిగేటట్టు రెడీమేడ్ చేశాడు. కారణం క్షమాపణ. మనల్ని పక్కకు తోసి మనసంతా ఆయన భరించేది దేనికి? క్షమాపణ. ఆఖరికి చనిపోతూ కూడా ఎవరి నిమిత్తం అయితే, అంటే ఎవరు ఆయనను ఒప్పుకుంటే వారందరి మీదకి రక్తాభిషేకాన్ని సిద్ధం చేస్తూ ఎవరు ఆయనను శిక్ష వేశారో వారిని కూడా క్షమించమని వారికి కూడా క్షమాపణ అనేది అందించాడండి దేవుని స్తోత్రం. సిలువ ధ్యానాలు మూలాంశమే క్షమాపణ. యేసుక్రీస్తు ఆ లోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావడమే క్షమాపణ మూలాంశం. క్షమాపణ కారణంగా ఆయన ఇక్కడికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, క్షమాపణ నిమిత్తం శ్రమ పడ్డానికి వచ్చాడు. మనందరి పాపాలు క్షమించి ఆయన శ్రమ పొందాడు, మనందరినీ ప్రేమించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనకు ధర్మశాస్త్రం తెలుసు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, మన విషయంలో ద్రోహం చేసిన వారిని, మన విషయంలో నేరం చేసిన వారిని మనం క్షమించలేకపోతే అదేంటంటే మన మూలాంశంలోకి వెళ్ళలేము. మూలాంశమే లేదు. మన హృదయానికి సున్నతి లేదు, మన చెవులకు సున్నతి లేదు. అదేంటంటే ఇవాటికి మనం దేవుని వాక్యాన్ని వింటి మన అన్నదమ్ములతో సమాధానం పడలేకపోతే, మన తోటి సహోదరులతో సమాధానం పడలేకపోతే, అదేవిధంగా సంఘంలో వారితో సమాధానం, మీ ఇంటి పక్క వారు అన్యులైన వారితో సమాధానం పడలేకపోతే నీ హృదయానికి సున్నతి లేదు, నీ చెవులకు సున్నతి లేదు. హృదయానికి సున్నతి లేదు, చెవులకు సున్నతి లేదు. ధర్మశాస్త్రం మన దగ్గర ఉంది, ధర్మశాస్త్రం మన దగ్గర ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అవినండి మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావులకు సమ్మతించను. అంటే ఈయన ఆధిపత్యంలో జరిగింది ఇదంతా. సమ్మతించను, చంపేయండి ఇంకా అని
చెయ్యి ఊపాడు అన్నమాట. అదేంటంటే ఇంకా రాళ్ళు కొట్టడం ఆపేసి చంపేయండి అని చెయ్యి ఊపాడు. అందుకని సమ్మతించాడు. 2వ వచనం 8వ అధ్యాయం 2వ వచనం చెప్పండి. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి దేవుని స్తోత్రం కలుగుగా హింస మధ్య క్షమాపణ ప్రార్థన చేయగలిగాడు స్తెఫను. స్తెఫనుకున్న లక్షణాలు ఏంటి చెప్పండి? అతడు ఎలాంటి వాడు? ఆత్మతో జ్ఞానంతో నిండినవాడు, మంచివాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు, విశ్వాసముతో నిండినవాడు, కృపతో నిండినవాడు, బలముతో నిండినవాడు, చాకచక్యంగా మాట్లాడగల ఆత్మ ఉన్నవాడు, కార్యాలు చేయగలవాడు, గొప్ప సూచక క్రియలు చేయగలవాడు, అధికారుల ముందు వినయముగా మాట్లాడగలిగినవాడు, సువార్త చావుకు సిద్ధమవుతూ కూడా సువార్త చేయగలిగినవాడు, హింస మధ్య దేవుని దర్శనాన్ని చూడగలిగినవాడు, హింసలో ఉండి అతన్ని హింసించే వారి కొరకు క్షమాపణ ప్రార్థన చేయగలిగిన వాడు, ప్రాణాంతక పరిస్థితుల్లో కూడా దేవునికి బలమైన సాక్షిగా నిలబడిపోయిన వాడు, విశ్వాసంలో నిలకడగా ఉన్నవాడండి స్తెఫను. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మతో ఆయనకు చక్కని సంబంధం ఉంది. ఏమంటే దేవునితో ఆయనకు చక్కని సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఏమంటే అతని ప్రార్థన చివరిలో, అయ్యా ఎవరైతే నన్ను శిక్షిస్తున్నారో వారిని క్షమించు అని చెప్పిన ప్రార్థన ఆ సౌలు రక్షణకు విత్తనం అయిపోయిందండి. వెరీ నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే ఆయన రక్షింపబడ్డాడు. దేవుని స్తోత్రం. ఏ హతసాక్షి దగ్గర అయితే ఆయన నిలబడ్డాడో, ఏ హతసాక్షి సాక్షి యొక్క హత్యకు కారణమయ్యాడో ఆయన రానున్న కాలంలో దేవునికి సాక్షిగా మారిపోయాడండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక స్తెఫను చనిపోయాడు కానీ 100 స్తెఫనుకి సమానమైనటువంటి పౌలుగా మారిపోయి దేవుని సేవ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు నిజంగా 100 మంది స్తెఫనులకు సమానం అనుకోవచ్చు. దిగు ఎన్నిసార్లు శిక్ష ఆయన పొందిన శ్రమలన్నీ కూడా పెద్ద జాబితా ఉందండి మన వాక్యంలో. ఆయన పొందిన శ్రమలన్నీ కూడా పెద్ద జాబితా ఉంది, పెద్ద జాబితా. అన్ని శ్రమలు పడ్డాడంటే ఆయన చివరిలో రాస్తాడు. కొన్ని చెప్పగలుగుతున్నాను, కొన్ని రాయగలుగుతున్నాను, కొన్ని రాయలేదు, ఇంకా ఉన్నాయి చాలా అంటాడు. కానీ మనకి కొంచెం నొప్పి వేస్తే మనం చర్చికి రాలేకపోతున్నాం. కొంచెం ఎవరో ఈ పక్కోళ్ళ సట్టిగా లేకపోతే చర్చికి రాలేకపోతాం. వాళ్ళు ఎవరో మాట్లాడాలని తెలిస్తే చర్చికి రాలేకపోతాం. ఎవరితో సమాధానం లేకపోతే ఏకంగా దేవుడితోనే అడిగేస్తున్నాం మనం. వీళ్ళు హింస పొందుతూ దేవుడిని అనుసరిస్తున్నారండి. దేవుని వాళ్ళ హృదయాలలో దేవుడిని గెలిపించడం కోసం తపన పడ్డారండి. అందుకనే మీరు అంటే మీ ధర్మశాస్త్రం ఉంది కానీ మీ చెవులకును మీ హృదయానికి బాప్తిసం లేదు. మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చెవులకు వాక్యాన్ని వినే ద్వారాలకు ఏముండాలి? బాప్తిసం ఉండాలి. అంటే రక్షణ ఉండాలి. రక్షణకరమైన మాటలు వినగలగాలి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరి కళ్ళకు రక్షణ ఉండాలి, హృదయానికి రక్షణ ఉండాలి. ఏమండి? అప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించి సమ్మతి గల మనస్సు ఇవ్వు అని అన్నాడు కదా దావీదు. సమ్మతి గల మనస్సు ఇంకేంటంటే అంతేగా శుద్ధ హృదయం. ఇంకేంటంటే శుద్ధ హృదయాన్ని స్థిరముగా ఇవ్వు. సమ్మతించే మనసు, ప్రతిదానికి ఒప్పుకునే మనసు ఒప్పుకుంటా. అలాగే చేస్తాను ప్రభు, అలాగే చేస్తాను నువ్వు చెప్పావు కూడా అలాగే చేస్తాను అనే మనసు ఇవ్వు అంటారు. దేవుని స్తోత్రం. అలాంటి స్తెఫను చూడండి, సత్య సాక్ష్యానికి ఆయన చక్కని మూల్యం. అంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రార్థన కూడా మరి మరణంలో కూడా ప్రార్థన చేయగలిగాడు. హింసలో ఉండి క్షమించగలిగాడు. ఏమండి? దేవుని బలమైన దర్శనాన్ని కష్టంలో చూడగలిగాడు. ఏమండి? చూసింది చెప్పగలిగాడు. మరి అద్భుతంగా చచ్చిపోయాడు కానీ అద్భుతంగా అందరికీ సువార్త చేసి చచ్చిపోయాడు. వారిలో ఉన్న లోపాన్ని చూపించి చచ్చిపోయాడు. కాబట్టి ఆ తరువాత బలమైన ఒక విశ్వాసం అక్కడి నుంచి లేవగలిగాడండి. దేవుని స్తోత్రం. పౌలు మారడానికి ఒక ఫస్ట్ విత్తనం ఎవరు అంటే స్తెఫను అని చెప్పచ్చు. దేవుని స్తోత్రం. అటువంటి గొప్ప సాక్షిని మనము ఈరోజు మనం విన్నాము. గత సాక్షిని విన్నాము, ఒక నమ్మకమైన విశ్వాసం విన్నాము. ఆయన చరిత్ర చిన్నదే కానీ ఆయన గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాట ఆలోచించాల్సింది చాలా ఉంది. మీకు ధర్మశాస్త్రం ఉంది కానీ దాన్ని మీరు అనుసరించరు, గైకొనరు. కాబట్టి మీరు మరి చెవులు ఉన్నాయి కానీ ఆ చెవులకు బాప్తిసం లేదు, మీకు బాహ్య బాప్తిసం ఉంది కానీ మీ హృదయానికి బాప్తిసం లేదు అనే మాటలు చాలా విలువైన మాటలు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థనాంశంలో అదే ప్రార్థన చేద్దాం. బాప్తిసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి జ్ఞానేంద్రియాలకు కూడా బాప్తిసం ఉండేలాగా, దేవుని యొక్క సత్యవాక్కును అంగీకరించేలాగా,
దేవుని యొక్క సత్యవాక్యం హృదయంలో దాచుకుని దాని ప్రకారం జీవించడానికి సమర్పణ చేసుకునేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. లేద్దాము, ప్రార్థన చేద్దాం. మంచని మెడలగా ఉండకూడదు, ధర్మశాస్త్రం ఉండి దాన్ని పాటించిన వాళ్ళగా ఉండకూడదు. మన చెవులకు హృదయాలకు బాప్తిసం ఉందో లేదో వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనలో పాపం నిలబుంటే హృదయానికి బాప్తిసం లేదంటే మనము చెడు మాటలు విని చెడు మాటల ప్రకారం జీవించే వాళ్ళని హృదయ దేవుని సత్య వాక్యాన్ని వినడం అంగీకరించడం మనం చేత కాకపోతే మన చెవులకు బాప్తిసం లేదు. వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం పాటించకపోతే కళ్ళకు బాప్తిసం లేదు. కాబట్టి ఈరోజు మన అంతరింద్రియాలకు బాప్తిసం ఇవ్వమని ప్రార్థిద్దాం. అటువంటి ప్రతి సంఘంలో కూడా అటువంటి విశ్వాసులు ఉండాలి అని ప్రార్థిద్దాం. ఈరోజు మనం ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు. స్టెఫన్ ఉన్న నాయన చిన్న చరిత్రే కానీ చాలా బలమైన ప్రశ్న లోకానికి వేశారు. క్రైస్తవ లోకానికి బలమైన ప్రశ్న వేశారు. నీ వాక్య బాప్తిసం ఉంది అని నీ చెవులు హృదయానికి బాప్తిసం ఉందా వేశారు. ఈరోజు మా ఎంత సవాలు నాయన, అందరికీ బైబిల్ ఉంది, అందరికీ మూడు అర్థమందాలు తెలుసు, మా అందరికీ నాయన తండ్రి ఛానల్స్ ఉన్నాయి. కానీ మేము వాక్యాన్ని పాటిస్తున్నామో లేదో, మా చెవులకు మా హృదయానికి పాటిస్తుందో మేము అందరికీ ఎవరికి వారమే మాకు మేమే ప్రశ్నించుకుని మా చెవులు మా హృదయాలు మా కళ్ళు మా జ్ఞానేంద్రియాలన్నీ కూడా పాపానికి తావులు కాకుండా పరిశుద్ధాత్మకి సజీవ యాగంగా సమర్పించుకునేటట్లు అయా జ్ఞానేంద్రియాలకు బాప్తిసం ఉండేటట్లు సహాయం చేయనా దేవా, మీకు వందనాలు. స్టెఫను ప్రభా హింసలో కూడా క్షమించే మనస్తత్వం అయ్యా, అచ్చంగా నిన్ను పోలి అయ్యా తండ్రి నాయన యాజిటీస్గా నువ్వు ఎలాగైతే సిలువలో ఉండి మాట్లాడావో అలాగే ప్రభు అతని స్టెఫన్ మాట్లాడాడయ్యా. అయ్యా నిన్ను పోలి ఎంత ఖచ్చితంగా నిన్ను పోలి నడిచాడో బాబు. నిన్ను అంగీకరించడం అంటే నిన్ను పోలి నడవడమే కదా. నిన్ను అంగీకరించడం అంటే ప్రభు నీ మాటలు పాటించడం, నిన్ను అంగీకరించడం అంటే నీ అడుగు జాడల్లో నడవడమే కదా. మేమందరం ధర్మశాస్త్రం కలిగి వాక్యాలు కలిగి ఛానల్స్ కలిగి అయ్యా మేమందరం నీ బిడ్డలమని చెప్పుకుంటూ అయ్యా దాన్ని మేము పాటించే వారం కాకపోతే ఈ రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటున్నట్టు కదా నాయన. ఈరోజు మా ముందు నాయనా తండ్రి మీ సత్య వాక్యాలు నాయనా తండ్రి సత్యాన్ని ప్రశ్నించే ప్రశ్నలు మా హృదయానికి వేసినందుకు వందనాలు అయ్యా తండ్రి. మేమందరం కూడా సరి చేసుకుని నీ ఎదుట నమ్మకమైన సత్య సాక్షులుగా బాబు అయ్యా ధర్మశాస్త్రం కలిగి ఉండేవారంగా కాకుండా దాన్ని అనుసరించే వారంగా మా యొక్క అవయవాలకు బాధ్యత ఇచ్చుకునే వారంగా అయ్యా నేటి నుండి మార్చండి అయ్యా. బాధ్యత తీసుకున్నాం కాబట్టి కొన్ని పనులు చేయమంటున్నాము, అలాగే మా అవయవాలకు బాధ్యత ఉన్నది కాబట్టి కొన్ని పనులు చేయొద్దు అని మేము ఈ రోజు నుంచి తీర్మానం తీసుకోవడానికి సహాయం చేస్తున్నాం. నామానికి మహిమ తెచ్చుకుంటున్నాం. చపలత్వం వైపు వెళ్లకుండా నాలుకకు అయ్యా తండ్రి అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండా నాలుకకు అసభ్యకరమైనవి తినకుండా నాయన నోటికి అయ్యా తండ్రి అసభ్యకరమైన దృశ్యాలు చూడకుండా కళ్ళకు అయ్యా తండ్రి నాయన అసభ్యకరమైన మాటలు వినకుండా చెవులకు ప్రభు హృదయంలో పాపం దాచుకోకుండా దేవుణ్ణి అనుసరించే మనసుగా మార్చుకున్నట్టు హృదయానికి బాప్తిసం ఇచ్చుకోవడానికి సహాయం చేయాలి. మహిమ ఘనత ప్రభావం వేడుకుంటున్నాను యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రతి వాళ్ళకి అడిగి వేడుకుంటున్నాను. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు నాశనం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ దేవుని పేరు వందనాలు. 32వ దినాలు